హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అది రథసప్తమి రోజు తీసిన వీడియోనండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలాగా వాకిలి కడిగి చక్కగా రథం ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ గడపలకి పెట్టుకున్నానండి. ఈ లాగ్లో ఏమేమి నైవేద్యం చేశానో, ఏ టెంపుల్కి వెళ్ళానో క్లియర్గా చూపిస్తాను. వాచ్ చేసేయండి. నా రథం ముగ్గు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ముందు రోజు నైటే శుభ్రంగా వంటగదిని ఇలాగ శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకున్నాను. ఫస్ట్ అగ్నిదేవునికి పూజ చేసుకోవాలి కదా. పొద్దున్నే లేచి స్నానం చేసి పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్నానండి చక్కెర పొంగలికి. ఆల్రెడీ ఈరోజు రథసప్తమి కాబట్టి గోధుమ రవ్వతో ప్రసాదం చేస్తారు. బట్ గోధుమ రవ్వ ఇంట్లో లేదు కాబట్టి చక్కెర పొంగల్తో నైవేద్యం పెడుతున్నానండి. చూసారు కదా, చక్కగా నేనైతే బియ్యము పప్పు ఉడికించుకునేసాను. ఇప్పుడు అందులోకి బెల్లం వేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో చక్కెర పొంగల్ ఎలా చేయాలో అమ్మవారి నైవేద్యాల్లో ఉంది. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ప్లేలిస్ట్లో క్లియర్గా మీకు చూపించాను. ఈ బెల్లం కరిగే లోపల నేను మేడ మీదకి వెళ్ళి శుభ్రంగా పసుపు కలర్తో కల్లాపులాగా చల్లి రథం ముగ్గు వేసుకొని కిందకు వచ్చేసానండి పూజ చేసుకోవాలని. చూసారు కదా, నెయ్యి వేసుకున్నాను. తర్వాత బాగా ఉడికించుకోవాలి. అందులో ఎలాచి, పచ్చకర్పూరము, ఎండు ద్రాక్ష, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చండి, మీకు నచ్చింది. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను. నేనైతే 4:30కి లేచానండి రథసప్తమి రోజు. చక్కగా నా పనులన్నీ 7, 7:30, 8 కంటే కంప్లీట్ అయిపోయినాయి. జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఆ రోజు నేను బెండకాయ సాంబారు, రైసు, పెరుగు ఉనింది. చూసారు కదా, చక్కగా జీడిపప్పు వేసి కలుపుకున్నాను. ప్రసాదం చేయకముందే పండు పెట్టి పూలు అవన్నీ అలంకరించుకొని నా పూజ చేసుకునేసానండి. తర్వాత ప్రసాదం చల్లారినాక నైవేద్యం పెట్టుకున్నాను. మిద్దె పైన ఇలాగ రథం ముగ్గు వేసుకొని పద్మ ముగ్గు వేసుకొని ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామికి దీపధూప నైవేద్యాలతో హారతిచ్చి నా శక్తి మేరకు పూజించుకున్నానండి. అలాగే తిరుచానూరులో ఉన్న సూర్యనారాయణ టెంపుల్కి దర్శనానికి వెళ్ళానండి. చూసారు కదా, నేను తిరుచానూరు కోనేరు దగ్గర ఉన్నాను ఇప్పుడు. చాలా బాగుంది టెంపుల్. కోనేరు నేరుగానే స్వామివారి ఈ సూర్యనారాయణ టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్ళిపోదాము. గుడి దగ్గరికి వెళ్ళాను చూడండి. ఈరోజైతే ఫుల్ రష్. నార్మల్గా అయితే అసలు ఎవ్వరూ రష్ అనేది ఉండదు, డైరెక్ట్గా గుడి ముందరే వెళ్ళిపోవచ్చు. ఈరోజు రథసప్తమి వల్ల క్యూస్ పెట్టారండి. ఒకటి వచ్చి ఎంప్లాయీస్ క్యూ, ఒకటి వచ్చి నార్మల్ దర్శనం క్యూ అని. నేనైతే చక్కగా వెళ్ళి దర్శనం చేసుకునేసాను. కోనేరు ఆపోజిట్ ఉంటుంది. గుడి లోపల చూడండి బంతిపూలతో ఎలా గుడిని అలంకరించారో చాలా బాగుంది కదా. కొంచెం కేర్ఫుల్గా చూసాను. తిరునామాలతో స్వామిని దర్శించుకున్నాము చూడండి. మీకు ఫుల్ వీడియో కాల్ షార్ట్ రూపంలో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సర్వేజన సుఖ.